అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫైల్ పట్టారు కదా సార్ ఒకసారి నమస్కారం. మన సింగరాయకొండ పోలీసు వారు ఎస్పీ దామోదరం గారు పిఆర్ దామోదరం గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు మధ్యాహ్నం హైవే మీద పోలేరమ్మ గుడి దగ్గర గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి నిందితులను పట్టుకోవడం జరిగింది. ఈ మెయిన్ ఎవరంటే వైజాగ్కి చెందినటువంటి దినేష్ అనే ఒక వ్యక్తి వీళ్ళందరికీ కూడా కీలక సూత్రధారి. ఈ దినేష్ అనే వ్యక్తి అందరికీ కూడా అక్కడి నుంచి వైజాగ్ నుంచి సప్లై చేస్తూ ఉంటాడు. ఆ సప్లై చేసిన దాన్ని కోల వినోద్ కుమార్, గోగుల రాజశేఖర్, అర్జున్ జెమినీలు వీళ్ళు కొనుక్కొని వచ్చేసి వీళ్ళు ఇక్కడ ఒంగోలులో కొనుక్కొని ఒంగోలు నుంచి చుట్టుపక్కల ప్రాంతాలు నెల్లూరు, చెన్నై ఇవన్నీ కూడా రవాణా చేస్తూ ఉంటారు. ఈ రవాణా క్రమంలోనే వీళ్ళు ముగ్గురు కలిసి 40 కేజీలు బంగారం, మన 40 కేజీలు గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ హైవే మీద డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. 20 కేజీలు 10 కేజీలు ఒకళ్ళకి, మిగిలినటువంటి 10 కేజీలు మళ్ళా వేరే వాళ్ళకి అలా డిస్ట్రిబ్యూషన్ చేసే క్రమంలో ఈ పోలీసు వారికి వచ్చిన సమాచారం ఆధారంగా సింగరాయకొండ సిఐ గారు రంగనాథ్ గారు, సింగరాయకొండ ఎస్ఐ శ్రీరామ్ గారు, వారి సిబ్బంది శేషారెడ్డి వారందరూ కలిసి ఈ ముద్దాయిలందరినీ కోలా వినోద్ కుమార్, గోగుల రాజశేఖరు, అర్జున్ జెమిని, షేక్ అజారుద్దీన్, షేక్ అబ్దుల్ సమీర్, మారం వంశీ, గోపిరెడ్డి మహేష్, మాచనూరి మదన్ వీళ్ళందరూ కూడా 8 మంది ఈ ముఠా సభ్యులు అనమాట. మెయిన్ వ్యక్తి దినేష్, వీళ్ళకి నాయకుడు వచ్చేసి ఇక్కడ కోల వినోద్ కుమార్. వీళ్ళకి అందరినీ కూడా వినోద్ కుమార్, రాజశేఖరు, అర్జున్ జెమిని కలిసి వీళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ 40 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా కారు, బండి, బైక్ను కూడా స్వాధీనం చేసుకొని వీరిపై కేసు నమోదు చేసి అండర్ సెక్షన్ 8C రెడ్ విత్ 20B ఆఫ్ NDPS యాక్ట్ కింద సింగరాయకొండ పోలీసు వారు కేసు నమోదు చేసి వీరిని రిమాండ్ పంపడం జరిగింది. ఈ కేసులో చాలా చాకచక్యంగా ముద్దాయిల్ని పట్టుకోవడంలో పనిచేసినటువంటి సింగరాయకొండ పోలీస్ సిబ్బంది సిఐ డి రంగనాథ్ గారు, సింగరాయకొండ ఎస్ఐ టి శ్రీరాము, ఏఎస్ఐ సిహెచ్ శేషారెడ్డి, ఎస్సీ హెడ్ కానిస్టేబుల్ శ్రీమన్నారాయణ అలియాస్ శివ, తిరుపతి స్వామి, పిసిస్ విజయ్, శ్రీనివాసరావు, శ్యామ్ సుందర్, సుమన్, హెచ్జి బాలరాజ్. ఇది ఫస్ట్ టైం ఈ విధంగా. ఇందులో ఎవరిని కూడా మేమేం పెట్టుబడిగా పెట్టలేదు. అందరూ కూడా యాక్చువల్గా ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళే. సప్లై చేసేవాళ్ళు, అక్కడ నుంచి తీసుకొచ్చే వాళ్ళందరినీ కూడా యాజిటీస్గా పెట్టడం జరిగింది అనమాట. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. వాళ్ళు వైజాగ్ నుంచి తీసుకురావడం, ఒంగోలు నుంచి ఇలా హైవే మీదుగా సమాచారం మనకి ఈ విధంగా వెహికల్ చెక్ చేస్తాం దొరకడం, ఇదంతా చాలా ప్లాన్డ్గా చక్కగా పట్టుకున్నారు ఎస్ఐ గారు, వారి సిబ్బంది, సిఐ గారు వీరందరూ కలిసి. వీరిపై షీట్లు ఓపెన్ చేస్తాము. ఈ చుట్టుపక్కల ప్రాంతం